హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఈరోజు మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మీ మీద కోపంతో ఉన్న మీ పర్సను ఈరోజు కూడా అసలు మీ మీద ఉండే ఎనర్జీస్ పాజిటివా నెగిటివా, మీ మీద కోపంతో ఉండి మాట్లాడకుండా మీకు దూరంగా ఉండి అసలు మిమ్మల్ని పట్టించుకొని ఈ పర్సన్ ఆలోచనలు మీ మీద పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. ఈరోజు చాలా డిస్టర్బెన్స్గా ఉంది చుట్టూ అంతా. ఈరోజు అడ్జస్ట్ అయితే అవ్వాలి మీరు. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేస్తున్నానండి. షఫల్స్ చేసి ఈ పర్సన్కి మీ మీద ఉండే ఆలోచనలు పాజిటివా నెగిటివా, యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్లో ఉన్న ఈ పర్సన్ ఆలోచనలు పాజిటివా నెగిటివా, దీనికి మీరు ఇచ్చే సమాధానం పాజిటివా నెగిటివా, మీరు సమాధానం. ఈరోజు ఈ పర్సన్ ఆలోచనలో మీ గురించి పాజిటివ్గా ఉంటున్నారా నెగిటివ్గా ఉంటున్నారా, అంటే మీ మీద కోపంతో ఉండి మీరంటేనే చిరాకు పడిపోయి మీతో మాట్లాడడం కూడా ఇష్టపడని ఈ పర్సన్ ఆలోచనలు అనుకుంటారు కదా. ఎలాంటి మైండ్ సెట్ మీ గురించి ఎలా ఆలోచిస్తారని పైకి కనిపించరు, కానీ మనసులో జాలి ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, దయ ఉండొచ్చు. ఏ ఎనర్జీలో ఉన్నారో చూద్దాం. ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డులో ఉన్నారండి. అయ్యో, మీ మీద ఎనర్జీ ఏ విధంగా ఉందంటే వీళ్ళు ఎక్కువ ఒంటరిగా ఉండాలని అయితే అనుకుంటున్నారు, మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే ఇలా వీరు తయారవడానికి కారణం కూడా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ అయితే చేశారు. అంటే మీ మీద లేనిపోని మాటలు చెప్పడం, సంథింగ్. ఇక్కడ ఈ పర్సన్ విపరీతమైన కోపం, మిమ్మల్ని చూస్తేనే గొడవ పెట్టేసుకునేలాగా ఎనర్జీ అయితే ఉంది. ఈరోజు ఈ పర్సను ఎలా ఉన్నారు అంటే కొంచెం నెగిటివ్ మైండ్ అనమాట. మీరు అంటున్నారే కదా, కోపంగా ఉన్న వాళ్ళు కోపంతోనే ఉంటారు, పగతోనే ఉంటారు, విసుగుదల ఉంటూనే ఉంటారు. మరి అలాంటి వాళ్ళు పాజిటివ్గా ఎలా ఉంటారని మీరైతే అంటున్నారు కదా. ఈరోజు కూడా ఈ పర్సన్ కొంచెం నెగిటివ్గానే ఉండటం అయితే జరిగిందండి. ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మీరు చాలా పాజిటివ్గా అప్పటికప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటారు, జోకులు వేసుకుంటూ చుట్టూ కొంచెం క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. సడన్గా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఏదోటి అంటారు, వాళ్ళు కొంచెం నెగిటివ్గా మాట్లాడతారు, ఎదుటి వాళ్ళు హట్ అయ్యేలా మాట్లాడతారు. అలాంటి పర్సన్ వచ్చి మిమ్మల్ని పలకరించి మీరు బాధపడేలాగా మాట్లాడితే అప్పటికి అప్పుడు మీకున్న హ్యాపీనెస్ కాస్త స్పాయిల్ అయిపోవటం, అంటే మూడీగా వెళ్ళిపోవటం, కొంచెం ఏదో భయం. ఆ మాటలు మిమ్మల్ని భయపెట్టేలా ఉంటాయి, బాధ పెట్టేలా ఉంటాయి. అంటే ఒక నెగిటివ్ పర్సన్ మీ పాజిటివ్ని చెడగొట్టడం అనమాట. మీరు అప్పటికి సరదాగా నవ్వుతారు, హ్యాపీగా నవ్వుతారు. ఇంతలో ఎక్కడి నుంచి వస్తారో కానీ ఏ ఫోన్ చేయటం కానీ, మీకు కనిపించడం కానీ, మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం కానీ ఏదోటి అంటారు. ఆ మాటల వల్ల మీకు ఏమైనా మంచి జరుగుతుందా అంటే మీ హ్యాపీనెస్ కాస్త చెడగొట్టేవాళ్ళు అనమాట. అప్పటికప్పుడు మీకు అది రకంగా అనిపిస్తుందండి. మనసు బాగోకపోవటం, భయంగా ఉండటం, వాళ్ళు ఎందుకు అలా అన్నారు, మీరేం తప్పు చేశారు, అలా ఫీల్ అవుతారు కదా. అలాంటి ఎనర్జీ అయితే. అందుకే నెగిటివ్గా ఉన్న వాళ్ళతో అస్సలు మాట్లాడకూడదండి. ఎప్పుడూ కూడా మీతో మాట్లాడేవాళ్ళు మిమ్మల్ని నవ్వించేలాగా, అండ్ మీరు బాధపడితే అసలు మీ మీద జాలి దయ చూపించేదానికన్నా మీ మైండ్ని డైవర్ట్ చేసి మీ మీద మీకు కాన్ఫిడెంట్ పెరిగేలాగా మాటలైతే చెప్పాలి. కానీ జాలిగా మాట్లాడేసి మీ సిచ్యువేషన్ కొంచెం కామెడీగా నవ్వేసి ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి ఈ పర్సన్ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయంటే వీళ్ళు ఎక్కువ నెగిటివ్కి అటాక్ అవుతారండి. అంటే చెప్పుడు మాటలు ఎక్కువ ఉంటారు, తప్పుడు మనుషులతోటి ఎక్కువ సావాసాలు చేస్తారు. వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటారు, కానీ అవి చెప్పుడు మాటలు విని వీళ్ళ జీవితం, వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ మనసు పాడు చేసుకోవడం తప్ప ఏమీ ఉండదు. ఈ పర్సన్ కూడా ఇవాళ చెడు మాటలు అయితే విన్నారండి, చెప్పుడు మాటలు అయితే విన్నారు. అందుకే కొంచెం మనసే కాదు మెంటల్గా చాలా ఇప్పుడు వీరితో మాట్లాడితే కొట్టేలా ఉన్నారండి. అలాంటి మైండ్ సెట్లో అయితే ఉన్నారు. మరి ఈ రీడింగ్ ఎవరికైతే రిజోనేట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి. చూడండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ మనసు ఎందుకు ఇలా ఉంది అంటే డబ్బు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ₹1 లేకపోతే తిక్కొచ్చేస్తుందండి. 1000 రూపాయలు ఉన్నా వీళ్ళకి తిక్కు వస్తుంది. ఎందుకంటే రూపాయలు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు, ఖర్చు అయిపోతుందన్న బాధ. అండ్ అలానే ఒక డబ్బు విషయంలో వీరికి ఎవరైనా డబ్బులు ఇవ్వాలన్నా, వీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా, అండ్
కొంచెం మైండ్ అప్సెట్గా ఉంటుందండి. డబ్బు పిచ్చి బాగా ఉంది. డబ్బుకి అందరి ఇష్టమే, కానీ వీళ్ళకి ఉండేది డబ్బు పిచ్చి అనమాట. ఎలా చెప్పాలి అంటే వీళ్ళకి 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా మాట ఒకలా ఉంటుంది. ఒకవేళ డబ్బు లేదు అని మాట వచ్చిందనుకోండి, చిరాకు వచ్చేస్తుంది వీళ్ళకి, ఏవేవో మాట్లాడేస్తారు. అలాంటి మైండ్ సెట్ అనమాట. ఈరోజు ఈ పర్సన్ ఎనర్జీ ఏంటంటే డబ్బులు లేక పిచ్చి పిచ్చిగా ఉన్నారు. అండ్ అందుకేనండి తిక్క ఎక్కువైపోయింది వీళ్ళకి. మీరు డబ్బులు ఇస్తే ఒకలా మాట్లాడతారు, డబ్బులు ఇవ్వకపోతే గొడవ పడతారు. అలాంటి మైండ్ సెట్ అయితే ఉంది. మరి ఈ పర్సన్ మీకు ఏమవుతారో తెలియదు, కానీ మీరు ఎలా పడుతున్నారో తెలియదు, కానీ ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మరి ఇలాంటి పర్సన్లో మార్పు అయితే వస్తుందా లేదా చూద్దాం. యూనివర్స్, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న ఈ పర్సన్లో మార్పు వచ్చే అవకాశం ఉందా లేదా? యూనివర్స్, చూసే వ్యూవర్స్ లైఫ్లో ఉన్న ఈ పర్సన్ మైండ్ సెట్ అసలు రానున్న రోజుల్లో మారే అవకాశం ఉందా లేదా? దీనికి మీరు ఇచ్చే సమాధానం. వీళ్ళు ఎప్పుడు ఒంటరిగా బ్రతకాలనుకుంటారండి. మిమ్మల్ని కూడా ఎవరితో మాట్లాడకుండా చేయటం, వీళ్ళు కూడా ఎవరితోటి కలవకపోవటం, మాట్లాడటం ఇష్టం లేకపోవటం, సంథింగ్. ఇది ఒక మైండ్ సెట్ అనమాట. ఇది ఒక లైఫ్ స్టైల్ వీళ్ళది. వీరితో ఉంటే మనకి పిచ్చి వస్తుందండి. వీళ్ళతో మాట్లాడినా, వీళ్ళతో లైఫ్ ఉన్నా మనకి పిచ్చి వస్తుంది. మరి రానున్న రోజుల్లో వీరు ఎలా ఉంటారు, మీతో ఎలా ఉంటారు, ఎలా ఉండబోతారో చూద్దాం. ఎలా ఉండబోతారు. ద మూన్, 5 ఆఫ్ హ్యాండ్స్. కొంచెం మారుతారంటండి. అంటే వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకి 5 ఆఫ్ హ్యాండ్స్, లవర్స్ వచ్చింది, కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీరేమి బాధపడవలసిన లేదండి. ఏదో ఒక రోజు ఈ పర్సన్ అయితే మారుతారంట. మారే రోజు వస్తుంది. స్టార్ కార్డ్. రానున్న రోజుల్లో మారుతారు. మీతో ఎలా మాట్లాడేవాళ్ళో ఆ మాటలు చాలా మారుతాయండి. ఇదిగోండి, ఈ పర్సన్లో మార్పు అయితే వస్తుంది. క్లారిటీ వచ్చింది కదా. రానున్న రోజుల్లో ద మూన్ ఎనర్జీ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ₹1 ఖర్చు పెట్టాలన్నా రూపాయి ఖర్చు అయిపోతుందన్నా, అండ్ మీరు కూడా ఎవరికైనా ఖర్చు పెడితే బాధపడిపోతారు, ఇష్టం ఉండదు, గొడవ పడతారు కదా. ఇలాంటి ఈ పర్సను మీకు సడన్గా ఏ హెల్త్ డిస్టర్బ్ అవడం, సంథింగ్ ఏదైనా చిన్న విషయం జరిగిందనుకోండి, వీళ్ళ లైఫ్ ఏమైపోతుందా అన్న భయంతో మీకు కొంచెంగా కనెక్ట్ అవుతారు. అంటే మీకు ఏదైనా చిన్న విషయం, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. ఒక మనిషి వీరు సాధించే వరకు సాధిస్తారు. అంటే తెలియనితనం అండ్ చెప్పుడు మాటలు విని కూడా ఇలా ప్రవర్తిస్తారండి. కానీ ఇప్పుడు చెప్పిన వాళ్ళు వీళ్ళతో ఉండి వీళ్ళు మంచి చెడ్లు ఏమైనా చూస్తారా? చూసేది మీరే కదా. మరి మీలాంటి వారిని ఎన్నాళ్ళని ఇలా సాధిస్తారు, ఎలా ఎన్నాళ్ళని ఇబ్బంది పెడతారు? మీరు లేకపోతే అసలు వీరికి జీవితమే ఉండదు, దొరకదు కూడా. వీళ్ళు అనిపిస్తుంది మీకు ఏదైనా సడన్గా చిన్న దెబ్బ తగిలిందనుకోండి, ఏ ఫీవర్ వచ్చింది, సంథింగ్, ఏ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏదో చెప్పుంటారు, దాని గురించి కూడా భయపడిపోతారు. మీరు లేకపోతే వీరి లైఫ్లో ఇంకా జీవితంలో అంటే ఈ రకంగా మారటం అనమాట. కొంచెంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అంటే మీకు ఉన్న సాధింపు తగ్గుతుంది. ఏంటంటే గాడ్ ఏంటంటే వీళ్ళు చచ్చే వరకు మారండి, కానీ సిచ్యువేషన్సే మార్చేలా చేస్తుంది. వీళ్ళకి భయం అన్నది పరిచయం చేయాలి. ఆ భయం అన్నది మాటలతోటి చేతలతోటి కాదు, అక్కడ జరిగే విషయంలోని వీళ్ళు బెదిరిపోయేలా ఉండాలి. అది జరిగేది. మారుతారండి, కానీ కొన్ని రోజులైతే పడుతుంది. మీ వల్ల మీరే వారికి బలం, మీరే వారికి ధైర్యం. కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా. ఒప్పుకునేలాగా రోజులైతే చేయబోతాయి. మరి ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. మనం ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తున్నాం కదా. నెక్స్ట్ 5 ఆఫ్ హ్యాండ్స్. ఇక్కడ 5 ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే రానున్న రోజుల్లో ఎవరి వల్ల అయితే మీతో గొడవ పడ్డారో వారితోనే గొడవ పెట్టుకుంటారు, మీ వైపే మాట్లాడతారు, మీతోనే ఉంటారు, మీతోనే ప్రేమగా మాట్లాడతారు. చూడండి, చూసేవాళ్ళు కూడా అంటారు సడన్గా ఇలా గొడవ పడేవాళ్ళు మారిపోయారు, భార్య మాట వింటున్నారు, భర్త మాట వింటున్నారు, చాలా వరకు చేంజ్ వచ్చింది, ఇలా మాట్లాడుకుంటారు కదా. అలాంటి చేంజ్ అయితే చూస్తారండి. మీ పర్సన్ చాలా మారుతారు. గొడవ పడేవాళ్ళు మానేస్తారనమాట, సైలెంట్ అయిపోతారు. మిమ్మల్ని బాధ పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదని చీటికి మాటికి గొడవ పడి
మిమ్మల్ని ఎప్పుడు టార్చర్ చేసే పర్సన్ సడన్గా మార్పు అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ఈ పర్సన్ ఆల్కహాలిక్ అనుకోండి, ఈ ఆల్కహాలిక్ విషయంలోనే కదా మీకు మీ పర్సన్ గొడవలు అయితే జరుగుతున్నాయి. అలా సడన్గా మారిపోతారు. ఆల్కహాలిక్గా ఉన్నవాళ్ళు సడన్గా మారిపోతారు. అండ్ అలానే కొంతమంది మైండ్ సెట్ ఏంటంటే సాధింపు ఎక్కువ ఉంటుందండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి మిమ్మల్ని వేరే వారిని కంపేర్ చేసి అండ్ వేరే వారు ఏదో చెప్పారని మిమ్మల్ని టార్చర్ చేసే మైండ్ సెట్లు అయితే ఉంటాయి కదా, ఆ మైండ్ సెట్లు కూడా సడన్గా మారిపోతారనమాట. ఎందుకు మారుతారు, ఎందుకు మారేలా ఉండబోతుందంటే చెప్పలేమండి. ఇక్కడ ఎనర్జీ జరిగేది ఏంటంటే అనుకోకుండా మీకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, ప్రేమనిస్తారు, మీ బాగోగులు చూసుకుంటారు. అలాంటి మార్పు అయితే వస్తుంది. నెక్స్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా, వీళ్ళకి కొంచెం డబ్బు పిచ్చి కదా. ఆ డబ్బు పిచ్చి ఎక్కడి వరకు వెళ్తుందంటే నష్టపోతారండి. ఒక విషయంలోని మీకు తెలియకుండా ఎవరికైనా అప్పు ఇచ్చి మోసపోవడం కానీ, లేదంటే మీకన్నా ఎవరైనా బెటర్గా డబ్బు ఉన్న వాళ్ళతోటి స్నేహాలు చేసి మోసపోవడం కానీ, ఒక డబ్బు వల్ల ఇక్కడ మనస్పర్ధలు విభేదాలు అయితే వస్తాయండి. ఏ విషయంలో మీ డబ్బు విషయంలోనా, ఆస్తి విషయంలోనా, పెళ్లి విషయంలోనా, ఏదైనా సరే కుటుంబ విషయంలోనా ఒక డబ్బు ఆస్తి గొడవలు అయితే జరుగుతున్నాయి. ఈ గొడవల వల్ల ఇక్కడ మీతోటే గొడవ పెడుతున్నారు. సంథింగ్ ఏదైనా కావచ్చు. ఎలా రిలేటెడ్గా తీసుకుంటారంటే ఇప్పుడు మీ మీద రాయవలసిన ఆస్తి, మీ పేరు మీద రాయవలసిన ఆస్తి వాళ్ళకి నచ్చిన వాళ్ళతోటి ఉండాలనుకుంటారు, అదొక గొడవ. అలానే మీకు రావాల్సింది మీకు ఇవ్వకుండా ఇలా కొంచెం టార్చర్ పెట్టడం, అండ్ మీకు చెప్పకుండా ఎవరికైనా అమౌంట్ ఇచ్చి మోసపోయి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అలానే మీ తరపున వాళ్ళకి ఏమైనా అమౌంట్ ఇచ్చి మాటలు మిమ్మల్ని అనటం, ఇలా ఏ సిచ్యువేషన్కి ఎలా ఫేస్ చేస్తున్నారో ఇవన్నీ మారిపోతాయి. స్టార్ కార్డ్ ఎనర్జీ ఏంటంటే మీ తప్పు ఏమీ లేదని, చేసిన తప్పు వీళ్ళదేనని, అండ్ అలానే కొంతమంది చెప్పేవాళ్ళు కూడా ఉంటారండి మీ గురించి, మీ మనస్తత్వం, మీ పద్ధతి గురించి కూడా చెప్తారు. ఇది తప్పు, ఇలా చేయకూడదని మీ పర్సన్కి నేర్పిస్తారు, చెప్తారు. మంచి వాళ్ళైతే చెప్తారండి. చెప్పుడు మాటలు ఉన్న వాళ్ళైతే మీ మీద ఇంకా చెప్పుడు మాటలు చెప్తూనే ఉంటారు. మీ పర్సన్ మీ మీద ఏ విధంగా కోపం పెట్టుకున్నారో, ఏ విధంగా చిరాకు పడుతున్నారో, ఏ విధంగా మిమ్మల్ని దూరం పెట్టాలనుకుంటున్నారో, మిమ్మల్ని అసలు వదిలించుకోవాలనుకుంటున్నారో, ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా వదిలించుకోవాలనుకుంటున్నారో, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సడన్గా మారిపోతారు. రోజులు మారుస్తాయి, చెప్పలేం. ఇదంతా 6 ఆఫ్ పెంటికల్స్ యాంటీగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీరు చేసేది చాలా చేసి ఉన్నారండి. ఇవేమి చెప్పరు కూడా, ఒకరు చెప్పలేరు కూడా. కానీ ఏదో ఒక రోజు వారంతటి వారు ఒప్పుకునే రోజైతే వస్తుంది. మీరు ఈ రోజుల్లో ఇలా కష్టంలో మీరు ఆదుకున్నారు, ఈ డబ్బు ఇచ్చారు, ఈ మాట చెప్పారు, ఏదైనా సరే ఒక సిచ్యువేషన్స్కి బయటకు రావడం అనమాట. మీరు చేసింది చెప్పుకోరు, వాళ్ళు మీరు చేసింది చెప్పరు, అండ్ వారంతటి వారే చెప్పే రోజైతే వస్తుంది. అంటే మీ నుండి సాయం కోరినా, మీ నుండి మంచి తీసుకున్నా, మీరు వారికి సపోర్ట్ చేసిన, అమౌంట్ ఇచ్చిన, జీవితం ఇచ్చిన, ఏదైనా సరే ఏదో ఒక రోజు వీళ్ళు ఒప్పుకుంటారు. మీ వల్ల వారి జీవితం నిలబడిందని, మీరు చెప్పిన మంచి ఈరోజు కాపాడిందని, సంథింగ్ ఏదైనా చెప్పుకోవచ్చు. మీతోటి యాంటీగా ఉన్న ఏ పర్సన్ మీరు ఏది ఇచ్చారో అదే తిరిగిస్తారు. అంటే మీరు మంచి ఇచ్చారు కాబట్టి ఆ మంచే మీకు సంతోషాన్ని అయితే ఇస్తుంది. వీరి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. నెక్స్ట్ 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది కదా. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు చూడండి, అయిన వాళ్ళు ఆకులో కాని వాళ్ళు కంచంలో పెడతారు కదా. ఈ పర్సన్ మైండ్ సెట్ కూడా అంతే. ముందు మీ ఇంట్లో బాగోగులు మీరు చూసుకోరండి. అంటే మీతో ఉంటే ఇంట్లో పట్టించుకోరు, బయట వాళ్ళకి కొంచెం గొప్పలకి వెళ్తారన్నమాట. వాళ్ళకి ఎంతైనా ఖర్చు పెట్టగలరు, వారి గురించి ఏదైనా చేయగలరు. మీరు ఇక్కడ హెల్త్ బాగోపోయినా, డబ్బులు అవసరమైనా, బాధ్యతలు ఉన్నా పట్టించుకోరు. బయట వాళ్ళు ఎక్కువైపోతారనమాట. ఆ బయట వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువైపోతారో మీ పర్సన్ చేయవలసిందంతా చేస్తారు, సాయం చేస్తారు, అవి చేస్తారు. కానీ ఆ పర్సన్ ఏమన్నా నిలబెట్టుకుంటారా గౌరవం? మీ పర్సన్ గురించి బ్యాడ్గా మాట్లాడడం. ఎప్పుడైతే మీ పర్సన్ తెలుసుకుంటారండి వీళ్ళని అవకాశవాదులుగా వాడుకున్నారు అవతల వాళ్ళు, మీ విషయంలో కూడా మిమ్మల్ని ఎప్పుడు బాధ పెడుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా మీరు ఇవి కావాలి అవి కావాలి అని ఎప్పుడూ అడగలేదు. మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టడమే. చాలా వరకు మీరు అప్సెట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మీ పర్సన్ నుండి ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఉండేదండి. ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఇలా బాధ్యతగా ఉంటారు, మిమ్మల్ని ఇలా చూసుకుంటారు. చిన్న చిన్న ఆశలు ఉంటాయి కదా, ఆశలు కూడా వీళ్ళు అసలు ఫుల్ఫిల్ చేయలేదండి. ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మరి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు బాగున్నారా అంటే నో. మోహం ఎలా అయిపోయిందంటే
సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు మీ దగ్గరికొచ్చి మీ మొహం చూడలేరు, మీతో చెప్పలేరు, మాట్లాడలేరు. అవతల వాళ్ళకి అంత చేశారు, మీరు అడుగుతారు కదా! అవతల వాళ్ళు ఇలా చేసినా సరే, ఎక్కడ చోట అవమానం అయితే పడతారు. ఆ అవమానాన్ని కూడా ఇక్కడ మీ దగ్గర కూడా మొహం చూపించుకోలేని పరిస్థితి. తప్పించుకు తిరుగుతారు. మీ దగ్గర తప్పించుకు తిరుగుతారు. అవతల వాళ్ళు కూడా మీ పర్సన్ చూసి తప్పించుకు తిరుగుతారు. జరిగేది ఇదే. అండ్ 7 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. చెప్పాను కదా, మోసపోతారండి. ఏది కూడా ఇంట్లో వాళ్ళు మోసం చేస్తారు, మోసపోయారంటే అదొక ఇది. బయట వాళ్ళు కూడా మోసం చేస్తారంటే ఇంక ఈ పర్సను నేర్చుకోవాలి జీవితంలో. ఎవరైన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు మన వాళ్ళు అనుకున్నప్పుడు మనకి ఎంత చేస్తారు, బయట వాళ్ళు అన్నప్పుడు బయట వాళ్ళు కూడా మంచి చేసేవాళ్ళు కూడా ఉంటారండి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా సరే, వీళ్ళ మాట తీరువేంటి, వీళ్ళు చేసిన పనులేంటి, అసలు వీళ్ళకి మంచి చేసే గుణం ఉందా, అసలు వీళ్ళ లైఫ్లో చాలా మోసం చేసి తెలుసు కదా. ఇప్పుడు మీతో ఉన్న వాళ్ళ గురించి మీకు తెలియదా? ఇప్పుడు మీ పర్సన్కి మీ గురించి మీ పర్సన్ తెలియదా? అవతల వాళ్ళు ఏదో మాటలు చెప్పారు, మీ మీద ఎన్నెన్నో రకాలు చెప్పారు. మీరు తాగుమోతలు అన్నారో, లేకపోతే మీకు క్యారెక్టర్ లేదన్నారో, మీకు డబ్బు లేదన్నారో, అందం లేదన్నారో, ఒకవేళ మీకు అసలు తింటాకే లేదన్నారో, ఎన్నో అవమానాలు అయితే చెప్పారు కదా. ఆ మాటలతో కూడా మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టడం అంటే మీ పర్సన్ ఒకళ్ళ చేతిలో మోసపోయి మిమ్మల్ని బాధ పెడుతున్నారు. ఈ పర్సన్ మారాలి, మోసపూరితమైన మాటల నుండి మారాలని ఎప్పుడైతే అనుకుంటున్నారో, ఇప్పుడు ఆ మోసపూరితమైన వారే మీ పర్సన్ నుండి తప్పించుకుంటున్నారు. ఒక డబ్బు ఇచ్చి మీ పర్సన్ డబ్బు ఇచ్చి ఉండొచ్చు, దీనికి తప్పించుకుంటున్నారు. ఒక విధంగా మోసపోయి ఉన్నారండి. మీ పర్సను మిమ్మల్ని మోసం చేసేదానికన్నా మోసపోయిన ఫేస్ మిమ్మల్ని చూడడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మీ నుండి అయితే తప్పించుకోలేరండి. ఏదో ఒక రోజు మీకు సమాధానం చెప్పాలి. 5 ఆఫ్ సోర్స్. మీతో గొడవ పడ్డవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుందండి గొడవ పడితే ఎలా ఉంటుంది జీవితాలు. ఇప్పుడు మీరు మారుతారని ఎదురు చూస్తూ ఉన్నారు, మాటలు పడుతున్నారు. ఎన్ని సంవత్సరాలని ఎలాగా ఈ పర్సన్ తోటి ఎన్ని సంవత్సరాలని ఇలా సాగిస్తూ ఉంటారు. ఈ పర్సన్కి ఏళ్ళు వస్తున్నాయి కానీ వివరం రావట్లేదు అన్న బాధ అయితే మీకు అయితే ఉంది కదా. కొంతమందికి ఏళ్ళు వచ్చినా వివరాలు రావండి. వాళ్ళంతే, వాళ్ళ పొల్లల్లో పెట్టే వరకు వీళ్ళ మార్పు అయితే రాదు. కానీ ఏదో ఒక రోజు కొంతమంది అయితే మారుతారు. రోజులు నేర్పిస్తాయి అండ్ చూసి నేర్చుకుంటారు. మీ మీద ఎక్కువ గొడవలు, ఇప్పుడు మీకు మీ పర్సన్కి ఎక్కువ బాగా గొడవలు అయితే జరుగుతున్నాయి కదా, ఆ గొడవలు అనేది ఏదో ఒక రోజు కొంచెం తగ్గుతూ వస్తాయండి. 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఏది కూడా చూసేది సంతోషాన్ని ఇస్తుందని, చూసేది మంచిది ఇస్తుందని, ఎంజాయ్మెంట్ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తారనుకుంటారు. కానీ వీటి అన్నిటి మీద విరక్తి వచ్చేస్తుంది, తగ్గిస్తూ ఉంటారు. మందు తగ్గించడం కానీ, వ్యసనాలు వ్యామోహాలు అన్నీ తగ్గుతూ వస్తాయి. ఇక్కడ అన్నీ వద్దనుకుంటారు, మిమ్మల్ని పట్టించుకుంటారు. ఇక్కడ వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవి పట్టించుకొని మిమ్మల్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వీళ్ళకున్న ఇష్టాలన్నీ వదిలేసి రానున్న రోజులు ఎలా ఉంటాయి, మీ విషయంలో చేసిందని కూడా తప్పులు ఒప్పుకుని ఇప్పుడు మీతోటి మాట్లాడలేరు, మీ మొహం చూడలేరు. అలా ఉంది ఫీలింగ్. ద డెవిల్ ఎనర్జీ అయితే ఉందండి. ఈ డెవిల్ ఎనర్జీ నెక్స్ట్ డెవిల్ ఎనర్జీ అనమాట ఇది. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ పర్సను మారుతారు. టాక్సిక్లా బిహేవ్ చేసిన ఈ పర్సన్ చూడండి మిమ్మల్ని అనుమానించేసి మెంటల్ టార్చరు, ఫిజికల్ టార్చరు ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు కదా. ఈ పర్సన్ మీకు ఎడిక్ట్ అయిపోతారు. చూసేవాళ్ళు ఏమంటారంటే మీరు ఏదో మాయ చేశారు, మీరు ఏదో మాయ చేశారు, మద్దుమాకులు పెట్టేశారు, సడన్గా ఈ పర్సన్ మారిపోవడం ఏంటి అని అన్నట్టుగా మాట్లాడుకుంటారండి మీ గురించి. కానీ మీరు ఏమీ చేయలేరు కూడా. మీరు గాడ్ని నమ్మారు, యూనివర్స్ నమ్ముతున్నారు. పర్సన్ మారితే చాలు, ఇంత కోపం ఏంటి, గొడవలు అనవసరం, ఉన్నదే చిన్న జీవితం, ఎన్నాళ్ళు ఇలాగా గొడవలు పడ్డాం, ఏదో ఒక రోజు మారుతుందని మీరు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, మీతో గొడవ పడి ఈ పర్సన్ ఎప్పుడైతే మారుతారని ఎదురు చూస్తున్నారో ఏదో ఒక రోజు మారుతారండి. సడన్గా వీళ్ళు ఏంటంటే బాధ్యత గల వాళ్ళుగా మారిపోతారనమాట. మీరు వారికి నచ్చుతారు, వారు చేసే పనులు మీకు నచ్చుతాయి. అంటే ఇక్కడ మీ లైఫ్ అండ్ వారి లైఫ్, మిమ్మల్ని ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఇక్కడ మీరు అందంగానే వీళ్ళ కళ్ళకి కనిపిస్తారు, అందంగానే కనిపిస్తారు. కళ్ళకి మనసుకి కూడా మీరు అందంగా కనిపిస్తారు. ఎవరేం చెప్పినా ఇంకా పట్టించుకోరు. అంటే మీరు కోరుకునేది ఇదే కదా. అలానే మీ పర్సన్ కూడా మీ విషయంలో బాధ్యతగా ఉంటారండి. ఈ బాధ్యతలు మిమ్మల్ని బాగా చూసుకోవాలని. ఇలా 3 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఈ పర్సను మారుతారు. చాలామంది చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళని
వదిలేస్తారు. మంచి మాటలు విని ఇక్కడ మీ మీద ఉన్న అపోహలు, అబద్ధాలు, అనుమానాలు అన్నీ బ్లాస్ట్ అయిపోతాయి. ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్కి జీవితం మీద క్లారిటీ వస్తుందండి. ఎప్పుడైతే ఈ ఫోన్ ద్వారాగా విన్న మాటలకి మిమ్మల్ని టార్చర్ చేశారు అండ్ అదే ఫోన్ ద్వారా విన్న ఈ మాటలకి మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. ఇదే మిరాకిల్ అంటే. ఇక్కడ ఈ పర్సన్ మీ మీద కోపంతో ప్రతి దానికి గొడవ పడి బయటికి వెళ్ళిన వాళ్ళు బయటికి వెళ్ళినట్టు ఉంటారా? ఎవరో ఏదో చెప్పారు ఇంటికి వచ్చి గొడవ పడ్డం, మార్నింగ్ లేచి బయటికి వెళ్ళాక ప్రశాంతంగా ఉన్నవాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ గొడవ పడ్డం, ఇదంతా ఫోన్ ద్వారా జరిగే మాటలండి. ఇప్పుడు కొంచెం మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు నాతోనే ఉన్నారు, మీరు నాతో ఈరోజు ఏదో కామెడీ చేశాను, మీతో నవ్వుతూ ఉన్నారు ఈరోజు, అవి గుర్తు తెచ్చుకుని నవ్వుతానే ఉంటారు. అండ్ ఇప్పుడు మీ మీద మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళ మీద కూడా మీకు కోపం చూపించరు. ఏంటో మిమ్మల్ని చూడగానే ఎందుకు అంతలా నవ్వుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారని మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. అలా కాకుండా మిమ్మల్ని ఏదోటి ఈరోజు మాట అన్నాను అనుకోండి, మీరు బాధపడేలాగా ఏదో మాట అన్నాను, అదే మనసులో పెట్టుకుని బాధపడి ఈ కోపం కాస్త వేరే వాళ్ళ మీద చూపించేస్తారు. ఇప్పుడు ఈ రీడింగ్లో మీ పర్సన్ గురించి చాలా వరస్ట్గా మాట్లాడాను, వరస్ట్గా రీడింగ్ ఇచ్చాను. ఇది కొంతమంది సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఈ రీడింగ్ కొంతమంది రిజనెంట్ అవ్వకపోయినా నిజంగా ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్న పర్సన్ మంచి వాళ్ళైనా సరే ఈ రీడింగ్ ద్వారా వాళ్ళు ఏదో చెడ్డవాళ్ళు, నిజంగా ఇలా చేసేస్తున్నారు, అనుమానాలు పెంచేసుకుంటారు అంటే మీకు ఒక చెప్పుడు మాటలు చెప్పినట్టే కదా, మిమ్మల్ని తప్పుదారి పట్టించినట్టే కదా. మీ పర్సన్ లేనిపోని కూడా చెప్తే మీరు నమ్మేసి ఇంటికి వెళ్ళాక ఇలా చేస్తున్నామంటే అలా చేస్తున్నామంటే వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. ఎందుకు గొడవ పడుతున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం అవ్వదు. అంటే చెప్పుడు మాటల పవర్ అంతలా ఉంటుందండి. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు, ఎవరో ఫోన్లో మాట్లాడి మీ మీద ఎన్నో చెప్పేశారు, చాడీ కబుర్లు చెప్పేశారు, ఇలాగా అలాగని. మీ పర్సన్కి తిక్కొచ్చేసి మీరు మంచిగా మర్యాదలు చేసినా మంచిగా మాట్లాడినా పట్టించుకోకుండా గొడవలు పడుతూనే ఉంటారు. అసలు కారణం కూడా ఉండదు, మీకేదో బాధ అనిపించడం, లేదంటే ఇంకా వీళ్ళు రెచ్చగొట్టే మాటలకి మీరు ఇంకా పడరండి. మాటలు పడతారు, ఎంతవరకు సహనంతో ఎంతవరకు ఓర్పుగా ఉంటారు. అనరాని మాట అంటే ఎవరు పడరండి, మీ మాటలు కూడా హెచ్చుతాయి, అక్కడే గొడవలు జరుగుతాయి అన్నమాట. అలా కాకుండా మంచిగా చెప్పడం, మీ గురించి ఇలా మంచిగా చెప్పినప్పుడు బాధ్యతగా ఉండాలి, బాగా చూసుకోవాలని ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళు మీ ఇంటికి వచ్చినా మిమ్మల్ని చూసినా సరే ఒక ఫేస్లో మీకు తెలిసిపోద్ది. మీ వైపు బేలగా చూడడం కానీ, జాలిపడడం కానీ, ఏదో కొంచెం మిమ్మల్ని మంచిగా పట్టించుకోవటం, మంచిగా మాట్లాడడం, ఈ మాటల్లోనే తెలిసిపోతాయి. అంటే మాటకి అంత పవర్ ఉంటుందండి. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడదు, ఎన్నైనా చెప్పగలదు, కానీ మనసు మాత్రం ఆ నరం లేని నాలుకే చెప్పే మాటలు మనసు తీసుకుంటుంది, మైండ్ తీసుకుంటుంది. మైండ్ చెప్పిన మాటలు మనసు వినదు, మనసు చెప్పిన మాటలు మైండ్ వినదు. ఇప్పుడు మీ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లో మీ పర్సన్ వల్ల గొడవలు, చిరాకులు, చికాకులు ఇంకా వీధిలో పెట్టుకునే వరకు వచ్చేసారు కదా, ఇలా గొడవ పెడుతున్నారు, ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఎన్నాళ్ళని ఈ పర్సన్ తోటి మీ బాధలు. మరి ఈ పర్సన్లో మార్పు అయితే వస్తుందంటే వస్తుందండి, రానున్న రోజుల్లో వస్తుంది. సడన్గా మారిపోతారు. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే అదే ఏమంటారు, మందు మాకు పెట్టడం వల్ల మార్చేశారు, పర్సన్ని చాలా మార్చేశారు అని మాట్లాడుకునే వరకు వస్తుంది. అంటే ఇప్పుడు మీరంటే పడని వాళ్ళు మీ మీద నిందలేస్తారండి, మీరు ఏదో మార్చేశారని. కానీ ఇక్కడ మీరు చేసేది ఏమీ లేదు, కాలం అలా మారుతుంది. ఇక్కడ ఈ పర్సన్ అయితే 100% మారిపోతారు. ఇప్పుడు మీరు కేసులు పెడతారో పెద్దల్లో పెడతారో ఎవరి మాట వినని ఈ పర్సను సడన్గా మారిపోతారు. ఎందుకు మారుతారంటే ఇక్కడ మరి ఎనర్జీస్ పర్సనల్ రీడింగ్స్ బట్టి ఉంటాయండి. సో ఇక్కడ జనరల్ రీడింగ్ కాబట్టి ఎనర్జీస్ ఈరోజు వేసిన ప్రశ్నకి యూనివర్స్ ఇచ్చిన సమాధానాలు ఇవి. ఎవరితో అయితే మీకు గొడవలు ఉన్నాయో, చికాకులు ఉన్నాయో, చిరాకులు ఉన్నాయో, మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ పర్సన్లో మార్పు అయితే వస్తుందంటే వస్తుంది. ఈరోజు ఈ పర్సన్ చాలా ఇంకా మీతో గొడవ పడేలాగా మిమ్మల్ని కొట్టే వరకు అయితే వస్తారు. అంటే కొంచెం మెంటల్గా ఎవరో ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కొంతమందికి తిన్నది అరగదు కదండి, అరగని మాటలు చెప్తే వాళ్ళకి మిమ్మల్ని టార్చర్ చేస్తే వాళ్ళకి ఆ రోజు ఒక కడుపు నిండిపోయినట్టే. అలా ఉంటే కొంతమంది మైండ్ సెట్లు, ప్రవర్తనలు. అందరినీ ఏమీ పట్టించుకోవద్దు. మీ పర్సన్ ఇలా మాట్లాడితే మీరు కూడా అసలు వాళ్ళ ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయండి. గొడవలు పడితే ఏమీ ఉండదు. పిల్లలు డిస్టర్బ్ అవుతారు, ఫ్యామిలీ కూడా. చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి, చుట్టుపక్కల వాళ్ళకి చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. సో మన ఇంట్లో గుట్టు మన ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు ఈ పర్సన్ ఏమన్నా సరే
కొంచెం కొంచెం ఓయే చేశారనుకోండి, ఏ కీళ్ళకి ఆ కీళ్ళు తిప్పేస్తే సెట్ అయిపోతారు. మీరు బయటకొచ్చి చెప్పినా ఎవరు ఆర్చేవారు తీర్చేవారు ఉండరండి. భార్య తప్పు చేస్తే భర్త దండించాలి, భర్త తప్పు చేస్తే భార్య దండించాలి. ఒకరి మీద ఒకరికి హక్కు అయితే ఉంది. థర్డ్ పార్టీ వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఇద్దరిని కలిపేలాగా గొడవ సద్దుమణిగేలాగా మాటలైతే ఉండాలి, కానీ ఇంకా గొడవ పెద్దది చేసేలాగా వెళ్ళకూడదు. థర్డ్ పార్టీ వారి ఇన్వాల్వ్మెంట్ ఉందంటే అక్కడ మంచి జరగాలి. అక్కడ జీవితాలు విడగొట్టేలా ఉండకూడదు. ఒకళ్ళని తక్కువ చేసి ఒకళ్ళని ఎక్కువ చేసి మాట్లాడే మాటలు ఉండకూడదు. అదండి ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ అయితే ఇచ్చాను. సండే కదా, పిల్లల చుట్టూ చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. మన పిల్లలు కదండి, బయట పిల్లలు ఆడుకుంటున్నట్టున్నారు. స్టార్టింగ్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో మీకు ఈ రీడింగే వినండి, చుట్టూ ఉన్న డిస్టర్బెన్స్ అయితే వినొద్దు. ఓకే, ఈ రీడింగ్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు మంచి కంటెంట్స్తో మీ ఫేస్లో హ్యాపీ స్మైల్ వచ్చే రోజు రావాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.